ట్రంప్ నోటితో ఒకటి చెప్తున్నారు. నొసటితో ఒక్కటవుతున్నటువంటి పరిస్థితి. ఒకటి ఇరాన్ విషయంలో ఎంత భయపడ్డాడంటే ట్రంపు తాజాగా అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, శుద్ధి చేసిన యురేనియం అమెరికా దళాల చేతిలో పడకుండా ఇటీవల కాలంలో ఇరాన్ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టిందట. ఒకవేళ అమెరికాతో చర్చలు సఫలమై శుద్ధి చేసిన యురేనియం ఒక చోటకి చేర్చి ధ్వంసం చేయాల్సిన బాధ్యత ఇరాన్ మీద పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అట్లాంటి పరిస్థితుల్లో తమ దళాలు కూడా దాని దగ్గరికి చేరలేనంత కఠినంగా ఆ యురేనియం నిల్వల దగ్గర ఏర్పాట్లు చేసిందట. చాలా చోట్ల సొరంగాల్ని కూల్చేసిందట. వాటి ముఖద్వారాల దగ్గర మందు పాత్రలు ఇతర పేలుడు పదార్థాలతో ట్రాపులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ యురేనియం వెలికి తీయాలంటే భారీ యంత్రాలు డీమైనింగ్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తెచ్చిందట. దీంతో ఒప్పందం ప్రకారం యురేనియం అప్పచెప్పాల్సిన పరిస్థితుల్లో ఇరాన్ కూడా చేతులెత్తేసి అవకాశం ఉందన్నటువంటి అమెరికా అనుమానించింది. శుద్ధి చేసిన యురేనియంలో అత్యధిక భాగం ఇస్ఫహాన్లో ఉంటే కొద్ది గొప్ప ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే యురేనియం స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికా మే నెలలో కమాండో ఆపరేషన్ సన్నాహాలు చేస్తే అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ దీన్ని హడావిడిగా సమీక్షించాడు కూడా. అయితే నాటో అధికారులతో సమావేశించి అర్ధాంతరంగా ఫ్లోరిడాలోని టంపాకి చేరుకోవడం, అప్పట్లో ఈ కమాండో ఆపరేషన్ ప్లాన్ని డొనాల్డ్ ట్రంప్కి వివరిస్తే ట్రంప్ మాత్రం ఆ వెంటనే ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతిఘటన చేస్తుంది, అమెరికా భారీగా ప్రాణ నష్టం చవి చూడాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళొద్దని చెప్పాడట. యుద్ధం చేయొద్దు అన్నాడట, అది తీసుకురావద్దన్నట. యురేనియం వాయు రూపంలో ఉంది. దీంతోపాటు ఇరాన్ అనుబంధ గ్రూపులు బాబ్ అల్ మన్ జలసంధిని మూసేస్తే పెద్ద సమస్య అవుతుంది ప్రపంచానికి, వద్దని చెప్పాడట. తద్వారా ఇరాన్ అంటే ఎంత భయపడుతున్నాడు అన్నది అర్థమవుతుంది.